ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగారు పడకండి, నేను వస్తున్నాను. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ప్రీతి, రామ్, రామ్, ప్రీతి, ఇలా రండి. అమ్మా, రామ్మా. ప్రీతి, నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా? ప్రీతి, రామ్, 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 ప్రీతి, నీకేం కాలేదు కదమ్మా? మంటలేం అంటుకోలేదు కదా? చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, మా పిల్లల్ని కాపాడావు. ఎంత పెద్ద సాహసం చేశావు మహాలక్ష్మి. నీకేమన్నా అయ్యుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు సుమతి. నేనుండగా పిల్లలకి ఏ హాని జరగనివ్వను. నువ్వెంత గొప్పదానివి మహాలక్ష్మి. నీది ఎంత మంచి మనసు. నీలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నా పిల్లల ప్రాణదాతవి నువ్వు. నా పిల్లల పాలిట దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది. ఇది రుణం కాదు సుమతి, మన స్నేహం. నీ స్నేహం కోసం, నీ పిల్లల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిన్ను మహాలక్ష్మి, ఎరా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తే వాళ్ళని మంటల్లో వదిలేస్తావా? వాళ్ళకేమైనా జరుగుంటే ఇంకొకసారి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావో నేను సహించను. పిల్లల మీద చిన్న గీత పడినా నేను ఒప్పుకోను. అర్థమైందా? పో, మంటలార్పు పో. అలా ఆ రోజు మహాలక్ష్మి తన ప్రాణాలను అడ్డువేసి నా పిల్లలను కాపాడింది. నేను నా భర్త కూడా చెయ్యలేని సాహసం మహాలక్ష్మి చేసింది. నేను పిల్లలకు జన్మనిస్తే మహాలక్ష్మి పునర్జన్మనిచ్చింది. నిజంగా మీ స్నేహితురాలు మహాలక్ష్మి చాలా గొప్ప మనిషి సుమతి. అలాంటి స్నేహితురాలు నీకు దక్కిందంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకునుండాలి. అందుకే చెప్పాను, మహాలక్ష్మి నా స్నేహితురాలవడం నా అదృష్టమని. నేను తనను ఆదుకుంటే తను నా కుటుంబం మొత్తాన్ని ఆదుకుంది. అలాంటి మహాలక్ష్మి దగ్గరికి రేపు వెళ్ళబోతున్నాను. మహాలక్ష్మిని, నా పిల్లల్ని చూడబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.